కానీ ఇక్కడ శ్రీవర్షిని గురించి కూడా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. అమ్మాయి చేస్తుంది అంటే కొన్ని మాటలు మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే నేను మా పేరెంట్స్ కూడా గురించి కూడా ఆలోచిస్తున్నా, వాళ్ళు నా గురించి ఆలోచించాలి అని చెప్పేసి. ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ ఫ్రీడమ్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫ్రీడమ్లెస్ లిమిట్ అంటే ఫ్రీడమ్ని లిమిట్స్ క్రాస్ చేసి తీసుకున్నా కానీ ప్రమాదంలో మనమే పడతాం. ఓకేనా శ్రీవర్షిని? ఎక్కువ అంటే తిన ఏంటంటే ఉన్న ఫ్రీడమ్ కంటే ఎక్కువ ఫ్రీడమ్ని కోరుకుంటుంది. ఇన్ కేస్ నీకు మీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, నీకు మీ ఫ్యామిలీలో ఉండటం ఇష్టం లేకపోతే మీ అమ్మ నాయనకి చెప్పేసే, మీడియాలోనే కూర్చొని నాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి, నాకు మీ దగ్గర ఉండడం ఇష్టం లేదని చెప్పి ఒక మాట, పెళ్లి చేసుకొని హ్యాపీగా వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోతావు కదా, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, అయిపోద్ది కదా. అంతేగాని ఆ గోరి మాత దగ్గరనే నాకు లైఫ్ ఉంది అనుకుంటే ఏముంది ఆవిడ దగ్గర? ఏం ఫేమ్ కోసమా? రోజుకో స్టంట్ వేస్తుంది, రోజుకో వేషం వేస్తుంది, రోజుకో జుట్టీర పోసుకుంటుంది. సో ఆవిడతో పాటు పక్కన కూర్చుంటే ఇంకా మనము రోజుకో స్టంట్లు వేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నావా? లైఫ్ అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు తల్లి, నీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. నువ్వు అగోరి మాతతో పోతున్నావు కదా, గుర్తుపెట్టుకో, నువ్వు 1 year కాదు కదా, 1 year కంటే నువ్వు ఎక్కువ ఉండలేవాడా. ఏదో నీ ఫ్రీడమ్ ఎంజాయ్ అంటున్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో ఈ మాట. నువ్వు 1 year కంటే ఎక్కువ ఉండలేవు, గట్టి కొడితే 1 year కంటే ఎక్కువ ఉండలేవు.